హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్కి టీతో పాటు ఇలా మనం టొమాటోతో బజ్జీ, వేడివేడి బజ్జీ టొమాటోతో చేసి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చిన తర్వాత కానీ, అథవా గెస్ట్ వచ్చినా కానీ ఇలా మనం ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినప్పుడు 2 టొమాటోతో మనం ఇలా ఒక బౌల్ శనగపిండితో బజ్జీ చేసి ఇస్తే చాలా రుచిగా చాలా బాగుంటుందండి. మీరు కానీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని ఎలా చేసేది అని మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. టొమాటో బజ్జీకి నేను ఇక్కడ ఈ బౌల్ అంతా శనగపిండిని వడగట్టుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ అంత శనగపిండిని జల్లించుకున్నా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి తగినట్టు మీరు వాడుకోవచ్చు. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాయి. ఈ జీలకర్ర పొడి వేస్తే మనకి అవుట్ సైడ్ బజ్జీలు అమ్ముతారు కదండి, అలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొద్దిగా జీలకర్ర పౌడరు. సో దీంట్ని మనం వాటర్ వేసి కొద్దిగా కలుపుకోవాలి. బజ్జీలు వేస్తాం కదండి, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ థిక్నెస్ కాకుండా, ఎక్కువ వాటర్ కాకుండా మనం కలుపుకోవాలన్నమాట. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి టొమాటో బజ్జీ ట్రై చేయండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకోవాలి. చూడండి, ఇంత ఉంటే చాలు. మనం దీంట్లో టొమాటో వేస్తే కూడా దానికి పిండి అన్నీ అద్దుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ కంటెస్టెంట్ చాలు, ఇంత థిక్నెస్ అయితే చాలు. ఇప్పుడు మనం దీంట్లో టొమాటోస్ చాప్ చేసి దీంట్లో యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో ఇలా రౌండ్గా కట్ చేసిన టొమాటో ముక్క ఏదైతే ఉంది దీన్ని ఇలా వేసుకోవాలి. టొమాటోని ఇలా మనం రౌండ్గా కట్ చేసుకుంటే తినేటప్పుడు మనకి రుచి కూడా బాగుంటుంది, పిండి కూడా బాగా తగులుతుంది. దాంట్లో మసాలాస్ మనం ఏదైతే ఉప్పు కారం వేసినామో అవన్నీ దాంట్లో తగులుతుంది. అలాగే మనకు తినేదాన్ని కూడా క్రిస్పీనెస్గా బాగుంటుంది అనమాట. ఇలా మనం దీంట్లో పిండిలో అద్దుకొనేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేద్దాం, ఆయిల్లో వదులుకునేద్దాం దీన్ని. చూడండి, ఇలా మనకు పిండి ఏదైతే ఉందో అది కరెక్ట్గా టొమాటోకి అద్దుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వదిలేద్దాం. ఇప్పుడు నేనైతే ఒక కడాయిలో ఆయిల్ పోసి పెట్టేసిన, అది మనకి హీట్ అయ్యింది. ఆయిల్ వేడెక్కిందో లేదా అని మనం ఒక పిండి వేస్తే అది పైన ఇలా బబ్బల్స్ లాగా వస్తే మనకి ఆయిల్ అనేది హీట్ అయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే టొమాటోస్ తీసుకున్నామో దీన్ని ఇలా డీప్గా ఒకటొకటే వదులుకొనేద్దాం. చాలా స్పైసీగా క్రిస్పీనెస్గానే ఉంటుందండి మనకు ఇది. మనం బజ్జీలా ఎలా చేసుకుంటామో అలాగే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా మెల్లంగా కలుపుకోవాలి, తిప్పుతూ ఉండాలి. చూడండి, మనం ఇది టొమాటో బజ్జీలాగే కనిపించట్లేదు. నార్మల్ మనం బజ్జీ ఎలా వేస్తాం అలాగే ఉంది కదా. సో మనకు ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొడితే మనం ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసుకుంటే చాలా రుచిగా చాలా టేస్టీగా కూడా బాగుంటుంది అనమాట. వెరైటీగాను చేసినట్టు ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది. సో ఇలాగే మనం దీన్ని ఒక 20 మినిట్స్ ఉడుకు చేసుకునేద్దాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు టొమాటో బజ్జీ అనేది కలర్ అయితే మారింది. ఇప్పుడు ఇది మనకి బజ్జీ లాగా అయిపోయింది. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దాం. సింపుల్ అండి, ఈజీగా. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేద్దాం. మీకు కానీ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనూ వంట చేసేది చేపిస్తా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దాం. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు త్వరగా అయ్యే రెసిపీ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.